ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 24కు చేరింది. ఇవాళ బీజాపూర్, కాంకేర్ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 23 మంది మావోయిస్టులతో పాటు ఒక జవాన్ చనిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలతో నక్సల్స్ డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ పై ఆయన స్పందించారు. వచ్చే ఏడాది మార్చి 31 లోపు దేశం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సల్స్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఇవాళ మన సైనికులు భారీ విజయం సాధించారని చెప్పారు. బీజాపూర్, కాంకేర్లలో జరిగిన 2 ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమైనట్లు ట్వీట్ చేశారు అమిత్ షా. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, లొంగిపోవాలని ఇప్పటికే మావోయిస్టులను హెచ్చరించామన్నారు. లొంగిపోని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమన్నారు అమిత్ షా.